పరిశుద్ధాత్మ ఏదైనా చేయకూడదు అని చూపించినప్పుడు చేయకుండా వెంటనే ఆపివేస్తే మీరు ట్యూన్ ఇన్ అవుతారు. సెట్ చేసుకోవాలి. నేనిప్పుడు మొదలు పెడతాను. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదము లేదా పాపములో చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీరు వారిని మంచిదారికి తీసుకొని రావలను. అవును, నేను చేయవలసింది అదేనని తెలుసు. మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టివాన్ని మంచిదారికి తీసుకుని రావలను. ఇది మనం సహజంగా చేసేదానికంటే వేరైంది. వారిలో ఏ లోపం ఉందో వారికి చెప్పడం మనకు సంతోషం, వారిని సరిదిద్దడం అయితే అది సాత్వికతతో కాకపోవచ్చు, శ్రేష్టమైన వైఖరితో బహుశా కాకపోవచ్చును. ఒకని భారములను ఒకడు భరించి సహించి మోసుకొని ఈలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడు. అది ప్రేమ యొక్క నియమము. కొదువుగా ఉన్న దాన్ని నెరవేర్చుడి, దాని పట్ల మీ విధేయతతో. ఎవడైనా వట్టివాడయ్యుండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకున్న ఏడల మరొకరికి భారమును మోయటకు ఎంతో ముఖ్యమైన వాడని తన్ను తాన్నే తన అంచనాలోనే కేవలం ఉన్నతమైన వాడని అనుకుంటే మోసపరుచుకును. రోజుకు 3 సార్లు అయినా ఇలా అంటే మీకే మంచిది. తండ్రి, నీవు లేకుండా నేనేమి కాను, నీవు లేకుండా నేనేమి చేయలేను. ప్రపంచంలో ఈజీగా పొందగలిగేది గర్వం అని, వినయం అనేది పొంది దాన్ని మెయింటైన్ చేయడం కష్టమైందని చెప్పగలను.